హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే బ్రాండ్ వైజ్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గెస్ ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమీడియట్గా జాయిన్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంత్లీ మనకు 30,000 వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 30,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు బ్రాండ్ వాచ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక బ్రాండ్ వాచ్ కంపెనీ అన్న సీషన్ కంపెనీ అన్న ఒకటే అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి ఎన్రిచ్డ్ డిజిటల్ కన్స్యూమర్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అదేవిధంగా ఇండస్ట్రీ లీడింగ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్స్కి సంబంధించి బ్రాండ్ వాచ్ ఆఫర్కి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే బెస్ట్ ఇన్ క్లాస్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ని అయితే ఇక కంపెనీ వాళ్ళైతే కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. గైస్ మనకు బ్రాండ్ వాచ్ కంపెనీ అన్న సీషన్ కంపెనీ అన్న ఒకటే అన్నమాట. ఇక్కడ మనకు క్లియర్గా 2 నేమ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక కంపెనీ కస్టమర్స్తో అయితే మీరు ఓవర్ ది కమ్యూనికేషన్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో లైక్ వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కావచ్చు మీరు కస్టమర్స్తో అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వైరీస్ చెప్తున్నారో సో ఇక క్వైరీస్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి సంబంధించి అదేవిధంగా ఇక చూడండి ఐడెంటిఫై, రిప్లికేట్ అండ్ రిపోర్ట్ వ్యాలిడేటెడ్ ప్రోడక్ట్ ఇష్యూ టు ది R&D TM అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో సో ఇక ప్రోడక్ట్ ఇష్యూస్ ఏవైనా ఉన్నట్టయితే వాటిని ఐడెంటిఫై చేసేసి మీరు ఇక R&D టీమ్తో కలిసి సో ఇక ప్రోడక్ట్ ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఫీచర్ రిక్వెస్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఇక రిక్వెస్ట్ని కూడా మీరైతే ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి మనకు ఫాలో అప్ అండ్ కస్టమర్ ఎంక్వైరీస్ అప్ అండ్ ఇష్యూస్ రిజల్యూషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ R&D అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ కస్టమర్స్ యొక్క క్వైరీస్ని ఏవైతే ఇష్యూస్ ఉంటాయో యొక్క ఇష్యూస్ని మీరు రిజాల్వ్ చేసేసి ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కలెక్ట్ చేసేసి యొక్క R&D టీమ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళకైతే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మీరు కస్టమర్స్ యొక్క క్వైరీస్ని అయితే ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రొవైడ్ అవుట్ స్టాండింగ్ సర్వీసెస్ టు కస్టమర్స్ వయా ప్రమోట్ అండ్ వాల్యూ యాడింగ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ది ఫోన్ కాల్, ఈమెయిల్స్, చాట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి కస్టమర్స్కి అయితే ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు ఇంటరాక్ట్ అవుతూ కస్టమర్స్తో సో ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు సపోర్ట్ టికెట్స్ సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా, చాట్ ప్రాసెస్ ద్వారా కాదు మనకు ఆన్లైన్లో కస్టమర్స్ టికెట్స్ కూడా రైజ్ చేస్తారనమాట. సో ఇక్కడ టికెట్స్కి సంబంధించి కూడా మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయింటైన్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ సబ్మిటెడ్ కేసెస్ టు R&D అండ్ ఫ్లాగ్ ఇంటర్నల్ SLA బ్రీచెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటు మీరు ఈ యొక్క ట్రైనింగ్ సెషన్లో కావచ్చు, అదేవిధంగా సో ఇక ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్, క్రాస్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ ఐస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ యూ అని చెప్పేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్
చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకైతే ఈ యొక్క కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి క్వాలిటీ ఆఫ్ హై క్వాలిటీ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. కస్టమర్స్తో మీరు ఫ్రెండ్లీ లాంగ్వేజెస్లో సో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి కెపాసిటీ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా రిపోర్ట్ ప్రోడక్ట్ ఇష్యూ అండ్ ఫీచర్ రిక్వెస్ట్ అకార్డింగ్ టు ద డిఫైన్డ్ ప్రాసెస్ టెంప్లెట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రోడక్ట్ ఇష్యూస్ అదేవిధంగా ఫీచర్ రిక్వెస్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మీరు రిపోర్ట్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని రిక్వైర్మెంట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు యొక్క టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అదేవిధంగా కస్టమర్స్ క్వెరీస్ని రిజాల్వ్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేయగలం అనుకునే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకి ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో మీరు వన్స్ యొక్క పోస్ట్కి షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే మీకు ఇంటర్వ్యూలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ షిఫ్ట్స్లో వర్క్ చేయాలని చెప్పేసి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ తల ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి ఉంటే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మీకు లింక్డ్లో ప్రొఫైల్ కనుక ఉంటే ఇక ప్రొఫైల్ని యూస్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మేము మాన్యువల్గా అప్లై చేసుకుంటాం అనుకుంటే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ప్రొనౌన్స్ అంటే హీ ఆర్ హిమ్ షీ ఆర్ హర్ అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. కరెంట్ లొకేషన్ కరెంట్ కంపెనీ ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్టయితే కరెంట్ కంపెనీ అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా లింక్స్ అయితే అడుగుతున్నారు. మీకు ఏమైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఆ యొక్క ప్రొఫైల్ అయితే ఇక్కడ ఆ లింక్ అయితే కాపీ పేస్ట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలవెంట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్కి సంబంధించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్ని మీరు ఫిల్ చేయొచ్చు లేదా మీరు వదిలేయచ్చు అనమాట. ఎందుకంటే ఇది మ్యాండేటరీ క్వశ్చన్ అయితే కాదు. సో మనకు స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. ఓన్లీ స్టార్ గుర్తున్నవన్నీ కూడా మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ చూడండి వెన్ విల్ యూ ఏబుల్ టు స్టార్ట్ ఇఫ్ ఆఫర్డ్ దిస్ పొజిషన్ అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మీరు 0 to 50 అని చెప్పేసి మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అడుగుతున్నారు. వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు పర్ యానంకి 3 to 4 lakh అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మీరు కవర్ లెటర్ గురించి అయితే ఇవ్వండి. ఇన్ కేస్ మీ దగ్గర కవర్ లెటర్ లేకపోతే ఈ యొక్క ఆప్షన్ని వదిలేసేయండి గైస్. సో వదిలేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా. సో ఇక సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.